సరే. ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం ధ్యాన సూక్తి గురించి తెలుసుకుందాం. ఏంటి ఆ ధ్యాన సూక్తి అంటే, తాళం వేస్తే ఇంటికి ఎంత భద్రత ఉంటుందో అలాగే ధ్యానం చేస్తే జీవితానికి అంత భద్రత. చెక్ చేసుకోండి. తాళం వేస్తే ఇంటికి ఎంత భద్రత ఉంటుందో అలాగే ధ్యానం చేస్తే జీవితానికి అంత భద్రత. ఓకే, ఇది ధ్యాన శక్తి. దీని గురించి కొంచెం మనం తెలుసుకుందాం. చూడండి, మనందరం ప్రతిరోజు ప్రతి ఒక్కరము ఈ పని తప్పకుండా చేస్తాం. ఏం చేస్తాము? మన ఇంటికి తాళం వేయడం కదా. మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళినా, మనం రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా మన ఇంటికి తాళం వేయండి ఎట్టి పరిస్థితిలో బయటికి వెళ్ళము, పడుకోము కదా. మరి ఎందుకు వేస్తాం తాళం అంటే, మన ఇంట్లో బంగారం ఉందని, డబ్బులున్నాయని, మన సంపదలు ఎక్కడ పోతాయని, వీటి కోసమే మాత్రమే కాదు. ఒకటే కాదు, మన యొక్క జ్ఞాపకాలు, ఆ ఇంట్లో మన యొక్క జ్ఞాపకాలు, మనం ఎంతో శ్రమ కోర్చి ఆ ఇల్లు కట్టింటాం, ఆ డబ్బును సంపాదించింటాం. ఎన్నో రకాలుగా మన యొక్క శ్రమ ఉంటుంది ఆ ఇంట్లో. మన జీవితం అంతా మన ఇంట్లోనే ఉంటుంది కదా. మరి అలాంటి ఇంటిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం? మన ప్రాణానికంటే ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటాం కదా. ఎక్కడన్నా మన ఇంట్లో కొంచెం పెచ్చు ఊడిపోయినా, లేదా సిమెంట్ పోయినా, పెయింట్ పోయినా, లేదా ఎవరైనా ఆ గోడకు గీతలు వీసినా, మనం ఎంతో జాగ్రత్తగా ఆ ఇంటిని నీట్గా ఉంచుకుంటాం, అవునా కాదా? మరి అటువంటి అంత జాగ్రత్తగా చూసుకునే మన ఇంటికి తాళం వేయకపోతే మన మనసు ఎంతో ఆందోళనతో ఉంటుంది కదా. ఆఫీస్కి వెళ్ళినా, మనం బయట ఏదైనా బజార్కి వెళ్ళినా, మనం నిద్రపోయినా, మన మనసంతా ఆ ఇంటిపైనే ఉంటుంది. మన ఆలోచన అంతా ఆ ఇంటిపైనే మనకు ఉంటుంది. కానీ ఒక్కసారి మనం మన ఇల్లు తాళం వేశాను అనే ఒక ఏమంటారు గుర్తు రావడం, కాన్ఫిడెన్స్, ఆ తాళం వేశానని మనకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో ఇంకా ఆ క్షణంలో వెంటనే మన మనసు ఎంతో ప్రశాంతం అవుతుందా లేదా? హాయిగా ప్రశాంతంగా పడుకుంటాము, మన పనులన్నీ మనం చేసుకుంటాం. ఇంకా మనకు డౌట్ ఉంటే పక్కింటికి ఫోన్ చేయడమో, మనకు తెలిసిన వాళ్లకు ఎవరికో చేసి అది కన్ఫామ్ చేసుకొని ఇక ప్రశాంతంగా ఉంటాం. ఇదే ఉపమానం మనం ధ్యానానికి వర్తిస్తుంది. ఏంటంటే, తాళం ఇంటికి భద్రత అయితే మన యొక్క జీవితానికి ధ్యానం భద్రత. ఇంటికి తాళం ఎంత భద్రతో మన జీవితానికి ధ్యానం అంతే భద్రత. మరి ఈ ఒకే ఒక్క వాక్యంలో మొత్తం మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి సారం అంటే ఇంక ఇదే, ఇక్కడనే దాగి ఉంది, ఈ ఉపమానంలోనే దాగి ఉంది. ఎందుకంటే మన జీవితం కూడా ఒక ఇంటి లాంటిదే, అవునా కాదా? మరి
ఈ ఇంటిలో మన జీవితం అంటే ఆ ఇంటిలో ఏ ఇంటిలో ఈ శరీరం అనే ఇంటిలో ఏముంటాయి? ఒక గది. శరీరం అనేది ఒక గది. మన జీవితంలో శరీరం అనేది ఒక గది, మనసు అనేది మరొక గది, బుద్ధి అనేది మరొక గది. అలాగే భావాలు, మనకున్నటువంటి భావాలు, కోరికలు, భయాలు అన్నీ ఇంట్లోనే ఉంటాయి. అవునా కాదా? కానీ ఈ ఇంటికి మనం తాళం వేస్తున్నామా? ఈ భావాలకు కానీ మనసుకు, బుద్ధికి ఎటువంటి మనం తాళము వేయటం లేదు. ఎందుకంటే మన మనస్సుని కాపాడుకునే అలవాటు మనకు ఉందా అంటే లేదు. అందుకే ఇక్కడ మన జీవితానికి ధ్యానం అనేది అవసరం అనేది ఇక్కడ బాగా అర్థమవుతుంది. చూడండి, మన ఇంటికి తాళం వేస్తే అది బయట కనిపిస్తుంది. కనిపిస్తుంది కదా? మరి మన లోపల వేసుకున్న తాళం అంటే మన మనసుకు వేసుకున్న తాళం మనకు కనిపించదు. ఇప్పుడు బయట తాళం తగిలిస్తాము, ఆ తాళానికి తాళం చెవితో దాన్ని మూసేస్తాం. అంటే తాళం చెవితో మూసేస్తాం. మరి ఈ లోపలి తాళం దేనితో ముయ్యాలి? మన మనసు అనే దానికి దేనితో ముయ్యాలంటే శ్వాసతో ముయ్యాలి. ఇప్పుడు మనసు పదే 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 ఆలోచిస్తుంటుంది. అవునా? ఆ ఆలోచించే దానికి ఏ తాళం వేయాలి? శ్వాస అనే తాళం వేయాలి. చైతన్యమైన తాళం వేయాలి. శ్వాసతో, చైతన్యంతో జాగ్రత్తగా మనం మూసుకోవాలి. మన ఇంటిని డోర్ మూసి చిలుకు పెట్టి తాళం ఎంత జాగ్రత్తగా వేసుకుంటామో ఈ మనసు ఆలోచించే ఆలోచనలకు శ్వాసతో, చైతన్యంతో జాగ్రత్తగా తాళం వేసుకోవాలి. ఇక్కడే మనం ఇప్పుడు ఒక నిశ్శబ్దాన్ని చక్కగా అంగీకరించాలి. ఏంటి ఆ నిశ్శబ్దం? చూడండి, మన ఇంటికి ఒక దొంగ వచ్చాడే అనుకుందాం. వస్తే అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? మన ఇంటికి అంటే మనకు ఏం జరుగుతుంది? నష్టం జరుగుతుంది. అవునా కాదా? మన వస్తువులన్నీ పోతే మనకు నష్టమే కదా. మరి అలాగే మన జీవితంలో దొంగలు ప్రతిరోజు వస్తారు మన ఇంటికి. ఈ మనం శ్రమ కోర్చి ఇల్లుని ఎంతో కష్టపడి కట్టుకుంటాం చూడండి. ఆ దొంగ రావచ్చు రాకపోవచ్చు. కాకపోతే మనం ఇక్కడ ఈ సూక్తిలో వస్తే మనకు నష్టం జరుగుతుందని చెప్పుకున్నాం. కానీ మన జీవితంలో ప్రతిరోజు దొంగలు వస్తూనే ఉంటారు. ఎవరా దొంగలు? కోపం అనే దొంగ, భయం అనే దొంగ, అసూయ అనే దొంగ, ఆశ అనే దొంగ, గతం అనే దొంగ, భవిష్యత్ అనే దొంగ, ఇలా రకరకాల దొంగలు. మనం చెప్పడానికి కొదువే లేదు కదా, ఎంతమంది ఉన్నారు. మరి ఇవన్నీ వచ్చి మన యొక్క శక్తిని, మన యొక్క ఆనందాన్ని, మన యొక్క శాంతిని ఇవన్నీ దోచుకొని వెళ్తాయి కదా. కోపం వస్తే ఎట్లుంటుంది? ఏమైనా శాంతి ఉంటుందా? ఆ రోజంతా మన మనసంతా బాధనే. ఒక ఆశ వచ్చింది, మనం కావాలనుకున్నది మనకు రాలేదు, అప్పుడు ఎట్లుంటుంది? ఏమి ఇంకా అసలు మనం జీవితంలో ఎంతో కోల్పోయినట్లు. అసూయ ఇంకా అసలు జీవితం అంతా వృధానే. గతం గురించి ఆలోచిస్తే ఎందుకు వచ్చింది నా జన్మ? భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఏమో ఎలా ఉంటుందో నా జీవితం. ఎన్ని రకాలుగా ఈ జీవితం అంతా మనకు రోదన, వ్యధ ఇవన్నీ. కానీ మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఏంటి గురించి? నా జీవితానికి తాళం వేశానా అంటే ఈ కోపము, భయము, ఆశ, గతం గురించి, భవిష్యత్తు గురించి ఇన్ని రకాల దొంగలు వస్తున్నారు కదా. మరి ఈ జీవితాన్ని నేను ఎలా కాపాడుకోవాలి అని ఎప్పుడైనా మనం ఆలోచించామా అంటే ఎప్పుడు ఆలోచించలేదు. వాటన్నిటికీ
తాళం వేయాలి. ఏ తాళం వేయాలి? ధ్యానం అనే తాళం. చెప్పుకున్నామా ఇందాక? శ్వాసతో, చైతన్యంతో జాగ్రత్తగా మూసేయాలి. ఆ తాళాన్ని వేయాలి. మరి ఇక్కడ ధ్యానం అంటే ఎక్కడో అడవులకు, హిమాలయాలకు వెళ్ళడం కాదు. కళ్ళు మూసుకుని ఏదో చూడడం కాదు. మనం బలవంతంగా ఆ దేవుడిని చూడడం కూడా కాదు. ధ్యానం అంటే మన జీవితానికి ఒక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం. చూడండి, మన మనసు ఎక్కడైనా పారిపోయిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మనం వెంటనే ఆగు అని ప్రేమతో చెప్పాలి. మనం ధ్యానం చేస్తున్నాము, ఈ మనసు ఏం చేస్తుంది? ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తుంది. ఆలోచించినప్పుడు మనం ఏం చేయాలి? అబ్బా, ఎప్పుడు ఈ ఆలోచనలే వస్తాయి అని విసుక్కోకూడదు. ఇక్కడ ఆగు, నేను ధ్యానం చేస్తున్నా అని చెప్పి దానికి ఒక హెచ్చరిక. ఎవరికి? మన మనస్సుకు అక్కడ చెప్పాలి. ఎట్లా అయితే చూడండి, మనం ఎక్కడికైనా బయటికి వెళ్తుంటే మన ఇంటికి తాళం వేస్తాం. ఏదో హాల్తు పాల్తు వేస్తామా? వాడు దొంగ వచ్చినా, విరగ్గొట్టినా పగలకుండా ఉండాలని బందోబస్తు బలంగా ఉండేటువంటి తాళం వేస్తాం కదా. తాళం వేసినాక 1-2 సార్లు గుంజి చూసుకుంటా, పడ్డదా లేదా సరిగ్గా తాళమని. అంటే అక్కడ ఎంత కఠినంగా మనం ఆ తాళం వైపు చేస్తాం. మరి కానీ ఈ మనసుకు తాళం వేస్తాం చూడండి. మనం ధ్యానం చేసేటప్పుడు ఈ మనసు ఎక్కడెక్కడో పరిగెడుతుంది. అక్కడ ఈ కఠినమైన తాళం, బలమైన తాళం పనికిరాదండి. అక్కడ ఏ తాళం పనికి వస్తుందంటే మృదువుగా ఉండాలి. ప్లీజ్, నేను ధ్యానం చేస్తున్నా, కొంచెం సేపు నన్ను నా శ్వాస మీద ధ్యాస ఉంచనివ్వు. నేను నాలో ఉన్న భగవంతుడికి దగ్గరవుతున్నాను. రిక్వెస్ట్. మనం ఎక్కడికైనా వెళ్తే ఏదైనా అవసరం ఉంటే రిక్వెస్ట్ చేస్తాం కదా, అలా ఈ మనసుతో మనం రిక్వెస్ట్ చేయాలి. మనం ధ్యానం చేయడం. చూడండి, మనం ఇంటికి తాళం వేయడం మనకు అలవాటు కదా. మరి ఇంటికి తాళం వేయడం అలవాటు అంటే మనం చిన్నప్పటి నుంచి అది నేర్చుకుంటామా? మన పెద్దలు నేర్పిస్తే నేర్చుకున్నాం కదా. తాళం వేయమంటే ఫస్ట్లో నాకు రాదు, నువ్వు నేర్పిస్తే నేను నేర్చుకుంటా అని చెప్తాం మనం పేరెంట్స్కి, మన తల్లిదండ్రులకు. 1-2 సార్లు వాళ్ళు పక్కలో ఉండి నేర్పిస్తారు. ఒక్కోసారి రాకపోతే ఇలా కాదు ఇలా చెయ్యని చెప్పి మొత్తానికి మనకు ఆ తాళం వేయడం నేర్పిస్తారు. అలాగే ఇప్పుడు కూడా మనం ధ్యానం చేస్తుంటాం. ఆ ధ్యానం మనకు రాదు, నేర్చుకోవాలి. అవునా కాదా? కూర్చున్న వెంటనే కుదురుతుందా ధ్యానం? నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడం ఇది సహజం కాదు, కానీ మనం ప్రతిరోజు అలవాటు చేసుకుంటే మనకు ఆ సాధన చేయడం అలవాటు అవుతుంది. ఆ తాళం వేయడానికి ఎలా మనం నేర్చుకున్నామో ఈ సాధన చేయడం కూడా అలవాటు కావాలి. ఆ అలవాటు అయ్యే వరకు నీకు బోర్ అనిపిస్తుంది. అబ్బో, నా వల్ల కాదు కళ్ళు మూసుకొని కూర్చోవడం, నా వల్ల కాదు. కొంతమంది చెప్తారు, అబ్బో నా వల్ల అవుతలేదు అక్క, నేను కూర్చోలేను, నాకు చేతులనే తిమ్మిర్లు వస్తున్నాయి, తలంతా బరువెక్కుతుంది, ఎన్నో రకాలుగా చెప్తుంటారు. మన లోపలికి ఆ విశ్వశక్తి ప్రవేశించేటప్పుడు మన నాడీ వ్యవస్థ తట్టుకోలేకపోతే, మన శరీరం తట్టుకోలేకపోతే మనకి ఎన్నో రకాల పెయిన్స్ వస్తాయి. ఈ మనసు పదే పదే ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. ఇది దీనికి బాగా అలవాటు. ఈ మనసు ఎప్పుడు బయట తిరగడం అలవాటు కదా, దీన్ని లోపలికి పంపించడం చాలా కష్టం. కానీ దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఎలా అయితే మనకు ఇంటికి తాళం వేయడం మొదట్లో అలవాటు లేకుంటే ఎలా నేర్చుకుంటామో, ఇప్పుడు ఈ ధ్యానం, శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం కూడా మనం అలవాటు చేసుకోవాలి. అది ఏదో ఒక రోజు మన జీవితంలో ఒక అలవాటుగా మారుతుంది, తప్పక మారుతుంది. మనం రోజు ఈ శరీరానికి
టీ కాఫీల అలవాటు ఎలా చేసాము, అది తాగకుండా ఎప్పుడైనా ఉండగలుగుతామా? అలవాటు ఉన్నవాళ్ళు. నాకు అలవాటు లేదు కాబట్టి నేను ఉండగలుగుతా. అలవాటు ఉన్న వాళ్ళ సంగతి అంటున్నా నేను. తాగకుండా ఉండలేదు. టైం టు టైం పర్ఫెక్ట్గా ఉండాలి. అవునా కాదా? కానీ ఇక్కడ మన జీవితంలో ఏదైతే మంచిదో అది అలవాటు చేసుకోవడం చాలా కష్టం. కానీ మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. అట్లాగే మనం ఈ ధ్యానాన్ని అలవాటు చేసుకోవాలి. మొదట్లో ఇబ్బంది అవుతుంది, కానీ అలవాటు చేసుకుంటే అలవాటు అవుతుంది. మరి ఇక్కడ ఈ సూక్తిలో మనం ఉన్నటువంటి భద్రత అనే మాటను లోతుగా మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఇక్కడ భద్రత అంటే ఏమిటి? డబ్బు ఉంటే భద్రత కాదు, ఆరోగ్యం ఉంటే పూర్తి స్థాయి భద్రత కాదు. ఎంతో డబ్బు ఉంది, మరి ఇంకా మన జీవితానికి ఎలాంటి భయం లేదా అంటే అలా ఏం లేదు. ఏదో ఒకటి ఇబ్బంది రావచ్చు. ఆరోగ్యం అంటే ఈ ఆరోగ్యానికి ఎప్పుడు అనారోగ్యం కలుగుతుందో తెలియదు. ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇవన్నీ ఎప్పుడు భద్రంగా కాదు కాబట్టి మన మనసు ప్రశాంతంగా ఉండదు. మన మనసు ప్రశాంతంగా ఉంటేనే మనకు భద్రత, అసలైన భద్రత. ఎందుకంటే డబ్బు ఉన్నా, మనకు అశాంతిగా ఉన్నా, మన మనసు అశాంతిగా ఉన్నా మనకు పూర్తిగా నిద్ర రాదు. అంతే కదా? అశాంతిగా ఉంటే నిద్ర పడుతుందా? దాని గురించి మనం ఆలోచిస్తాం. అందుకే ఇక్కడ ఆరోగ్యం ఉన్నా ఈ మనసు భయంతో నిండిపోయిందనుకోండి, ఇంకా మనకు జీవితం అంతా నరకమే. కాబట్టి ఈ ధ్యానం అనేది మన మనసుకు తాళం వేస్తే అప్పుడు ఆ మనసు కాపాడబడితే మన జీవితం కాపాడబడుతుంది. అంతే కదా? ఇంటికి తాళం వేస్తే ఇల్లు కాపాడబడుతుందా లేదా? అట్లాగే మన మనసుకు తాళం వేస్తే మన జీవితమే కాపాడబడుతుంది. మరి మన ఇంటికి తాళం వేసినప్పుడు మనం ఇంట్లో నుంచి బయటికి ఎక్కడికైనా వెళ్తేనే వేస్తాము, లేదా రాత్రిపూట పడుకుంటప్పుడు వేస్తామని చెప్పుకున్నాం కదా. వెళ్ళి మన పనులు మనం బయటికి వెళ్ళినప్పుడు, బజార్కి వెళ్ళినప్పుడు తాళం వేసి మన బయట పనులు మనం చేసుకుంటుంటాం. అదేవిధంగా మనం ధ్యానం చేస్తుంటాం. ధ్యానం చేస్తుంటే మన జీవితంలో మనం పనులు మానేస్తామా? మన పనులు మనం మానేయం. కుటుంబము యొక్క బాధ్యతలు, ధర్మాలు మనమన్నీ నిర్వర్తిస్తాం. ధ్యానం చేస్తే ఈ బాధ్యతలు మానేయము, మన కుటుంబ ధర్మాన్ని మనం పాటించకుండా ఉండం, అన్నీ చేస్తుంటాం. కానీ ధ్యానం చెయ్యకముందు ఒక అశాంతితో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తాం. ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మనం అప్పుడు ఎంతో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతాం. అంటే ధ్యానం చేయకముందు సమస్యలు వచ్చినప్పుడు మనం ఎంతో ఆందోళనగా, భయంతో, అశాంతితో రగిలిపోయేవాళ్ళం. జీవితంలో ఏదో కోల్పోయినట్లు భయపడేవాళ్ళం. మరి అప్పటి పరిస్థితులే ఈ ధ్యానం చేసినప్పుడు వస్తే ఇప్పుడు మనకు ఎలాంటి భయము లేదు. ఏ పరిస్థితి వచ్చినా మనం ఏమనుకుంటాం? నేను లోపల సురక్షితంగా ఉన్నాను అనే భావన మనకు వచ్చేసింది. ఇక్కడ లోపల నేను సురక్షితంగా ఉన్నాను అంటే ఈ బయట కనిపించే శరీరం నేను కాదు, లోపలున్న ఆత్మే నేను. కాబట్టి నేను సురక్షితంగా ఉన్నాను అనే భావన మనకు వచ్చేస్తుంది. ఇదే ధ్యానం ఇచ్చే వరం. అర్థమైంది కదా? మరి ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే ధ్యానం వేస్తే దొంగలు రారు, మన ఇంట్లోకి రారు, బయటే ఉంటారు. అలాగే
ధ్యానం చేస్తే మన సమస్యలు వస్తాయి, కానీ మనం తీసుకునే ఆ యొక్క రిసీవింగ్ అనేది వేరేది ఉంటుంది. అప్పుడు బాధపడినట్లు ఇప్పుడు బాధపడం, ఇందాకే చెప్పుకున్నాం మనం. మరి అట్లాగే ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలంటే చూడండి, ఉదాహరణకు వర్షం పడుతుంది. వర్షం పడితే మరి ఇంటికి పైకప్పు ఉంటే వర్షం ఆపుతుందా? మనం ఉండే ఇంట్లో వర్షం పడుతుంది, ఇప్పుడు ఇంటికి కప్పు ఉంది, వర్షాన్ని ఆపుతుందా? ఆపదు. వచ్చే వర్షం వస్తుంది, కానీ మనల్ని తడవకుండా కాపాడుతుంది. అవునా కదా? వర్షం వస్తుంది కానీ వచ్చేది వస్తుంది, కానీ మనల్ని తడపకుండా కాపాడుతుంది. మరి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం కూడా అంతే. మన జీవితంలో కష్టాలు, సమస్యలు, బాధలు, రోగాలు రావడం ఆగవు, వస్తాయి, కానీ మన లోపల ఆ భావన ఉండదు. వస్తే రాని, నా బాకీ తేరిపోతుంది, నేను తెచ్చుకున్న కర్మలు నాకు దూరమవుతున్నాయి, నేను తెచ్చుకున్న కర్మల్లా తగ్గిపోతున్నాయి. మనకు చెప్పారు తటవర్తి రాఘరావు సార్, ఏది శాశ్వతం కాదు, ఏ సమస్య మనకు ఇలాగే ఉండిపోదు అనేది మనకు తెలుస్తుంది. కర్మ సిద్ధాంతం గురించి పూర్తిగా అవగాహన అయ్యింది. అందుకే ఇప్పుడు ఎటువంటి సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా మనం టేక్ ఇట్ ఈజీ లాగా తెలుసుకుంటున్నాం, తీసుకుంటున్నాం. దేనివల్ల అంటే మనకు గురువిచ్చిన ధ్యానం వల్ల, గురువిచ్చిన జ్ఞానం వల్ల. దేనికి మనం ఇప్పుడు సఫర్ అవ్వటం లేదు. మన శ్వాసే మన యొక్క తాళానికి తాళం చెప్పి, అంతే కదా? మరి ఈ శ్వాస లోపలికి వెళ్ళి బయటికి రావడం మనం గమనిస్తే నెమ్మదిగా మనకు మన ఇంట్లోకి మనం వచ్చేది మనం గమనిస్తాం. అవునా? బయట తిరిగే మనసు లోపలి గదిలో కూర్చుంటుంది. కళ్ళు తెరిచున్నాం, ఈ మనసు ఏం చేస్తుంది? బయటంతా తిరుగుతుంటుంది. ఎప్పుడైతే మనం కళ్ళు మూస్తామో ఆ బయట తిరిగే మనసు మన లోపల కూర్చుంటుంది. అవునా కాదా? అంటే ఈజీ, సింపుల్. అక్కడ మనం అప్పుడు ఏం చేస్తాం? మన జీవితంలో ఆ క్షణంలో మన జీవితంలో మనలో ఉన్నటువంటి అధికారం పొందడం ప్రారంభిస్తాం. ఏంటి ఆ అధికారం అంటే, ఇక్కడ ఇది రాజ్యాధికారం కాదు, ఒక ఇంకోటి ఏదో కాదు, ఎవరి మీదో పెత్తనం కాదు, మన మీద మనం. చూడండి, ధ్యానం చేయకముందు మన మనసులో కలిగే భావాలకు, మన జీవితంలో జరిగే సంఘటనలకు మనం కుమిలిపోయేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం? మన మీద మనం అధికారం పొందడం ప్రారంభిస్తామంటే ఇప్పుడు మన మనసు మనం చెప్పినట్లు వినడానికి మనం చేసుకున్నాం. అంటే మనల్ని మనం కాపాడుకునే శక్తి, ధైర్యం మనకు వచ్చేసిందా లేదా? ఇప్పుడు ఏదైనా ఒక అనారోగ్యం కలిగింది అనుకోండి, ఏమనుకుంటున్నాం మనం? రాని, ఎన్ని రోజులు ఉంటుందో ఉండని. ఎందుకంటే మనం తెచ్చుకున్నదే, మనం చేసిందే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం అనే విషయం మనకు అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు మనకు భయం అనేది లేదు. దీని నుంచి నేను బయటపడతాను అనే ఆ ధైర్యం మనకు వచ్చింది. అవునా కాదా? మనందరం గమనిస్తున్నాం కదా ఇది. అంటే అంత కెపాసిటీ మనకు వచ్చింది. చూడండి, మరి ఇప్పుడు మన ఇంటికి ఇప్పటి కాలంలో భద్రత అంటే ఏం చేస్తున్నారు? మనం ఇంట్లో ఉన్నా లేకున్నా మన ఇంటికి ఎవరొచ్చింది, ఏం పోయింది అనేది సీసీ కెమెరాలు, వాచ్మెన్లు, గేట్లు, అన్ని రకరకాల ప్రయత్నాలు
చేస్తున్నాం కదా. అదన్నీ తీసి పెడుతుంది, మనకు ఫిలిం తీసి పెడుతుంది. అవునా? మరి ఈ ఇంటికి సీసీ కెమెరాలు ఇవన్నీ పెడుతున్నాం. మరి మన జీవితానికి సీసీ కెమెరా ఏమిటి అంటే సాక్షిభావం. ఏంటి సాక్షిభావం అంటే మన ఆలోచనలు గమనించడం. ఇప్పుడు నాకు కోపం వస్తుంది అంటే వెంటనే దాన్ని మనం చూడగలగడం. ఇప్పుడు కోపం వచ్చింది, దాన్ని వెంటనే నేను గుర్తుపెట్టాను, గమనించాను. గమనించిన క్షణంలో ఏమవుతుంది? ఆ కోపం యొక్క శక్తే కోల్పోతుంది. అవునా కాదా? ఇదే ధ్యానం యొక్క గొప్ప. ఇంతకుముందు కోపం వచ్చింది, ఏం చేస్తుంటే మనం అనేస్తుంటే బయటికి అనేస్తుంటివి. ఆ కోపంతో 4-5 రోజులు మాట్లాడకుండా వాళ్ళ మీద కక్ష సాధింపులు, 1కి 4 మాట్లాడడం, ఎన్నో రకాలుగా చేసేవాళ్ళం. ఇప్పుడు వెంటనే మనకు వచ్చేస్తుంది. వాళ్ళు అన్నారు, మనం అనొద్దు, ఎవరిది వాళ్ళకే. మనకు మన గురువు చెప్పిండు, ఒకసారి కోపం వస్తే 3 నెలలు తీసుకున్నటువంటి ఆహార యొక్క శక్తిని కోల్పోతాము అనే అవగాహన మనకు వచ్చింది. అందుకే ఇప్పుడు కోపం వచ్చిన వెంటనే ఒక సాక్షిలాగా గమనిస్తున్నాం. ఆ కోపం యొక్క శక్తిని కోల్పోతుంది. అక్కడ మనం ఎంతో సేఫ్ అయిపోతున్నాం. అవునా కాదా? మరి అట్లాగే ఈ సూక్తి ఇంకో సత్యం చెప్తుంది. ఏంటంటే ఇంటికి తాళం వేయడం మనకు భారం కాదు. ఎందుకంటే అది అందరికీ అవసరమని మనకు తెలుసు. ఇంటికి తాళం వేయడం అవసరమని మనకు తెలుసు. అది భారమా తాళం వేయడం? మన ఇంటిని మనం కాపాడుకోవడం అవసరం, అది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ధ్యానం కూడా అవసరమే. మన జీవితానికి ధ్యానం కూడా అవసరమే అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఆ అర్థం చేసుకున్న రోజే నీకు ఈ ధ్యానం భారంగా అనిపించదు. అంతే కదా? అంతవరకు నువ్వు ధ్యానం అంటే ఒక బరువులాగా మోస్తున్నావు. లేదు, నా జీవితం చక్కబెట్టేది, నా జీవితం చక్కగా సాగేయడానికి ఇది పనికొస్తుంది అని ఎప్పుడైతే ఇవన్నిటి గురించి తెలుసుకుంటావో అప్పుడు నీకు ఇది భారంగా అనిపించదు. చూడండి, చాలామంది ధ్యానం చేయమంటే ఏం చెప్తారు మనకు? సమయం లేదు అని చెప్తారు కదా. సమయం లేకపోతే ఏంది? కానీ నిజంగా అక్కడ మనం గుర్తించాల్సిన నిజం ఏంటంటే ధ్యానం లేకపోతే మన సమయమే మనల్ని తినేస్తుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ధ్యానం చేస్తే సమయం మన చేతిలోకి వస్తుంది. ధ్యానం చేయకపోతే సమయం చేతిలో మనం ఉంటాం. ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటి విషయం. ఒకసారి తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మ ఒక దగ్గర ధ్యానం క్లాస్కి వెళ్ళిందంట. అక్కడ ఒకతనుకు ఎన్నో రైస్ మిల్స్, అన్ని గొప్ప కోటీశ్వరుడు అతడు. అన్ని మెషిన్లతోనే ఆయన జీవితం అంతా గడిచిపోతుంటుంది. ఆ మెషిన్లతోనే అక్కడ అన్ని పనులు చేయించుకోవడం. అనుకోకుండా అతనికి ఏదో శారీరక సమస్య వచ్చింది. వస్తే అమ్మ పోయినప్పుడు అతడు కలిసి మాట్లాడి అతను చెప్పిండంట, అంటే మీరు ఇప్పటికైనా మీరు ధ్యానం చేయకపోతే మీ యొక్క ఆరోగ్యానికి ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికైనా ఇంకేం లేదు కదా, మీకు ఇన్ని కోట్లు సంపాదించారు కదా, ఇప్పుడైనా ధ్యానం చేయండి అని చెప్పిందంట. చెప్తే అతడు, చూడండి ఇన్ని మిషన్లు నన్ను నడిపించాలి, ఇవన్నీ ఎవరు చూసుకుంటారు, మరి ఇవన్నీ కష్టం కదా, నాకు చూసుకునే వాళ్ళు ఎవరు లేదు, ఇవన్నిటికి నేనే కారణం అంటే కరెక్టే, ఎవరు లేరు. కానీ ఆ మిషన్లు నడుస్తూ నడుస్తూ ఎప్పుడైనా సరే వేడెక్కుతాయి కదా, వేడెక్కినప్పుడు అవంతకవి ఆగిపోతాయి.
కదా. అప్పుడు ఏం చేస్తావు నీవు? కాసేపు రెస్ట్ ఇచ్చి మళ్ళీ దాంట్లో పని చేయిస్తావు. మరి నీ జీవితంలో నువ్వు వేడెక్కకుండా పని చేస్తున్నావు. ఇప్పటికీ నీకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఎప్పుడో ఒకప్పుడు అసలు నీకు సిగ్నల్ ఇవ్వకుండా నిన్నే తీసుకెళ్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగిందంట తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మ. అంటే ఆ మిషన్లు నడిపించాలని చూస్తున్నావు, కానీ నీ మిషనే ఆగిపోతే నువ్వేం చేస్తావు? సమయం లేదంటున్నావు కదా. అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించాలి. ధ్యానం చేయడం అంటే సమయం లేదని చెప్పడం కాదు. సమయాన్ని మనమే సద్వినియోగం చేసుకోవాలి. రోజంతా మన శరీరానికి, మన కుటుంబానికి, మన అన్నిటి కోసం కష్టపడి పని చేస్తున్నాం. కానీ మన యొక్క ఆత్మ కోసం మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాము అనేది మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. అందుకే సమయం లేదని చెప్పొద్దు, ఆ సమయాన్ని మనం చేతిలోకి తీసుకోవాలి. మన పెద్దలు మనకు ఒక మాట చెప్పేవాళ్ళు, గుర్తుందా? మనసు మంచిదైతే మార్గం మంచిదంట. మనసు మంచిగుంటే నీకు అన్ని మార్గాలు మంచిగా ఉంటాయి. ఆ మార్గంలోకి నువ్వు ప్రయాణిస్తావు. మొట్టమొదటిగా నువ్వేం చేయాలి? ఆ మనస్సును దీనివైపు పంపి, ఆ మనసును ఈ శ్వాస మీద ఉంచు. మనసు మంచిగా ఉంటే మనకు ఇక్కడ చక్కగా ధ్యానం మీద మనం ఆసక్తి చూపిస్తాం. చూడండి, తాళం లేకపోతే ఇల్లు ఎంత అందంగా ఉన్నా మనకు ఉపయోగం లేదు. అలాగే జ్ఞానం ఉన్నా, మనకు భక్తి ఉన్నా, సంపద ఉన్నా, ధ్యానం లేకపోతే మన మనస్సు అశాంతిగానే ఉంటుంది. అంతే కదా. చివరికి మనం ఈ సూక్తి ద్వారా మన యొక్క జీవిత విధానాన్ని ఎలా మార్చుకోవాలంటే, మనం ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనలో ఉన్నటువంటి అరిషట్ వర్గాలు ఎప్పుడూ బయటికి విజృంభించాలని చూస్తుంటాయి. అవి మన ఆధీనంలో ఉంచుకోవాలి అంటే ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. అప్పుడే మనం మనలో వచ్చేటటువంటి ఆలోచనలను శత్రువులుగా కాకుండా మిత్రులాగా చూస్తాం. అంటే వాటి మీద ఎప్పుడైతే దృష్టిని పెడతామో అవి మనకు మిత్రుల్లాగా మారిపోతాయి. మిత్రుడు ఎప్పుడొస్తాడు? మనకు అవసరం ఉన్నప్పుడే వస్తాడు. శత్రువు అయితే మనల్ని ఎప్పుడు చెడగొట్టాలా అని చూస్తుంటాడు. అందుకే మనం మన యొక్క మనసును మిత్రుడుగా చేసుకోవాలి. అప్పుడే మన యొక్క జీవితం ఎంతో ఆనందంగా సాగిపోతుంది. ఇంకా మనం అప్పుడు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మన మీద మనమే ఆధారపడతాం. మనల్ని మనమే కాపాడుకుంటాం. మనల్ని మనమే రక్షించుకుంటాం. తాళం వేసిన ఇంట్లో ఎంత నిశ్చింతగా నిద్రపోతావో, ధ్యానం చేసే వ్యక్తి కూడా అంత నిశ్చింతగా, హాయిగా తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తాడు. ఇదే మనకు ఈ ధ్యాన సుక్తి ఇచ్చేటటువంటి మహా సందేశం. ఈ సందేశాన్ని అర్థం చేసుకొని మనం ఆచరణలో పెడదాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.